నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. స్థానిక హిందూ ఫార్మసీ కళాశాలలో నేడు ఫార్మసీ విద్యార్థులకు ఘనంగా ప్రారంభమైన జాతీయ స్థాయి సెమినార్. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టపల్లి ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 విద్యార్థులకు ఫుట్బాల్ సెలక్షన్స్. స్థానిక హిందూ ఫార్మసీ కళాశాలలో నేడు విద్యార్థులకు జాతీయ స్థాయి సెమినార్ ఘనంగా ఆరంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సెమినార్లో ఔషధ విశ్లేషణ, పరిశోధన రంగంలో ఆధునిక పరికరాల ప్రాధాన్యత మరియు ఉపయోగాలు అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమన యూనివర్సిటీ వీసీ డాక్టర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. Pharmaceutical arena and నాకు ఏదో ఆకుల చెట్టు ఒక పర్సన్ తీసుకొచ్చాడు. అప్రోచెస్ తట్టుకునేటువంటి శిక్షాపంచాలు చేసేటువంటి మన పిల్లలు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మా సునీత ద్వారా ఈ టాపిక్ చూస్ చేసుకుని నాకు సంతోషంగా ఉంది. బెనిఫిట్స్ అండ్ అప్లికేషన్స్ రాలేదు. దీనికి అందరూ కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ, పిల్లలు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకున్నది అప్లై చేయండి, అప్లై చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ చేయండి, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన తర్వాత మీ మనసులో ఉంచుకోండి, తద్వారా సమాజానికి సేవ చేయండి, ప్రజలకు సేవ చేయండి, భారతదేశ మంచి పని చేసేవాళ్ళని కోరుకుంటున్నాను. In this national symposium, this mainly is for the technology transfer platform. For that, team is selected by Dr. Sunita Garu. So they given multi-dimensional techniques, means the technology transfer between the research people from students, research scholars and young body pharmacists is must, because of now the industry people, the higher missions from the science graduates. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక సుద్దపల్లి డొంక వద్ద ఉన్న శివారు ప్రాంత ప్రజలకు మెట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాల శుభ్రత ఎంత అవసరమో తెలియజేయడానికి తమ కళాశాల వారు కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపల్ తెలిపారు. మీడియాతో కమిషనర్ నాగవేణి కూడా మాట్లాడారు. మీరు కూడా వెనక్కి వచ్చేది, లైన్లో వెనక్కి వచ్చేది. తీసుకుని మన ప్రిన్సిపల్ గారు వచ్చినారు. ఏదైనా ఒక స్లమ్లో మేమంతా శ్రమదానం చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ గురించి ఒకరోజు కార్యక్రమం చేయాలని వచ్చామని అన్నారు కనుక ఒక స్లమ్ సెలెక్ట్ చేసుకొని తీసుకుని వచ్చాము. ఏరియాలో వాళ్ళు ఫోటోలకు పోదులు చెల్లిపోయేటట్టు కాకుండా ఒక మంచి పని చేసి వెళ్ళడానికి వాళ్ళు కృత నుంచేలే వచ్చి ఉన్నారు కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాము. వీళ్ళు వచ్చి చేసి వెళ్ళిన తర్వాత కొద్దిగానైనా మార్పు వచ్చి ఇక్కడ జనానికి కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా ఐఈసీ యాక్టివిటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీ చేసి ప్రతి ఇంటి వారిని కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలని స్వచ్ఛందంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఆ విధంగా చేసేటట్టు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేటట్టు స్వచ్ఛాంధ్రప్రదేశ్కి సహకరిస్తూ స్వచ్ఛ గుంటూరు కోసం కృషి చేస్తారని భాగంగా శ్రీ మెట్టపల్లి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము సుమారు 150 మంది విద్యార్థులు, హెచ్ఓడీలు, ఫ్యాకల్టీ అందరూ వచ్చారు. ఈ రోజున వాళ్ళు శ్రమదానం చేసి ఈ వీధుల్ని
శుభ్రపరుస్తారు. అలాగే ప్రతి ఇంటికి కూడా అమ్మాయిలు వెళ్ళి వాళ్ళు పరిశుభ్రంగా ఎలాగ ఉండాలో అనే అవగాహన కార్యక్రమం కూడా చేపడతారు. ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్తారు. వాళ్ళని ఈ పరిశుభ్రంగా ఉంచడము ఆరోగ్యానికి ఎంత మంచిది, దేశానికి ఎంత మంచిది. ఇది అనేది పవిత్రమైనటువంటి భారతదేశంలో 125 కోట్ల మంది జనాభా కూడా పరిశుభ్ర స్వచ్ఛ భారత్కు నడుం కట్టాల్సిన సమయం ఆసనమైంది. మోడీ గారు పిలుపునిచ్చారనో ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారనో కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతివారు కూడా అందరూ కూడా గాలి ఎలా పీల్చుకుంటున్నావో, భోజనం ఎలా చేస్తున్నావో, దైనందిన కార్యక్రమాలు ఎలాగైతే చేసుకుంటున్నావో మన ఇంటిని, మన ఇంటి పరిసరాలని, చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛ భారత్ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యేదానికి ఈ మిట్టపల్లి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు అందరం కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి సూచన మేరకు స్లమ్ ఏరియాని ఎంపిక చేసుకోవడం జరిగింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 విద్యార్థులకు ఫుట్బాల్ సెలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండయ్య మాట్లాడుతూ 20 స్కూల్స్ నుండి సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా టీంకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా జట్టు వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. ఎక్కడున్నారు మీరు? ఇక్కడ ఇట్లా లోపల రా, మీడియా వాళ్ళు వచ్చారు, టీవీ వాళ్ళు. రా 1 by 1 వెళ్ళండి. నెక్స్ట్ అడిగిన బాల్ తీసుకొని అట్లేరా. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ సెలక్షన్స్ అండర్-14, అండర్-17 బాలబాలికల సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గాను దాదాపుగా 20 స్కూల్స్ నుంచి 200 మంది క్రీడాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇందులో వాళ్ళ ప్రతిభ కనపరిచిన వాళ్ళని జిల్లా టీంకి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు వచ్చే నెల 8, 9, 10 తారీఖుల్లో నెల్లూరు జిల్లాలో జరిగేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుంది. దీనికి ఇంతమందిని తీసుకొచ్చినటువంటి వ్యాయామోపాధ్యాయుల్ని నేను పేరున అభినందిస్తూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆంజనేయులు గారిని, అలానే జిల్లా కలెక్టర్ గారైనటువంటి కాంతివేలు దండే గారిని, అలానే డిఎస్డిఓ గారిని, ఫుట్బాల్ కోచ్ అయినటువంటి సిరాజుద్దీన్ గారిని, ఈ కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నాకు సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు జరుగుతాయి సార్ ఇక్కడ? ఈరోజు ఒక్కరోజు సెలక్షన్స్. ఈరోజు సెలెక్ట్ అయిన టీంని వచ్చే నెల 8 నుంచి నెల్లూరులో జరిగేటటువంటి రాష్ట్ర పోటీలకు పంపిస్తాం. ఈ స్టూడెంట్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ జిల్లాలో వివిధ స్కూల్స్ ఉంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బృగుబండ, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఫండితం, లయోలా పబ్లిక్ స్కూల్ నల్లబాడు. ఏపీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక యాదవ హై స్కూల్ నందు మెరిట్ విద్యార్థులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. అక్షరాస్యత ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వాళ్ళు ఆయన చేత మాట్లాడితే తర్వాత నేను కూడా కలిసి మాట్లాడతాను పోతున్నందువల్ల రైతులు ఎంతో మంది ఆయన స్థితి ఒకరు సహాయం చేస్తే ఇంకొకరు సహాయం చేస్తే ఇంకొకరు అట్లా ఎదుగుదల వస్తుందని కోరుకుంటూ ఆ భగవంతుని వస్తుంది. నేను కూడా వైట్ షర్టు బ్లూ ప్యాంట్ వేసుకుని, ప్యాంట్ కాదు అప్పుడు చెడ్డీలు అంటారు, ఏమంటారు నిక్కర్స్, ఓకే నిక్కర్స్ వేసుకుని నేను కూడా 1.5 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేవాడిని. ఎస్టీవీ హై స్కూల్ తాడికొండ. ఆ రోజుల్లో పరిస్థితులు చూస్తే మా లెనిన్ బాబు గారు చెప్పారు, ఆ రోజు నేను స్కూల్కు వెళ్ళేటప్పుడు కనీసం
పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడి చదువుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన మాట వినాలి, నా తల్లి చెప్పిన మాట వినాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలనేది మీ మనసులో ఉండాలి. ఎప్పుడు మనిషిలో గర్వం అనేది, అహం అనేది రాకూడదు. అంటే గర్వం రాదు మీకు, అయినా నేను చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి నాకేంటని చెప్పేసి అట్లా ఉండకుండా ప్రేమ, ఆప్యాయత, కుల మతాలకు అతీతంగా, పార్టీలుగా ఉంటే మీలో పార్టీ రాదు, కొద్దిగా పట్టు రావచ్చు అక్కడ, దానికి కూడా అతీతంగా మనమందరం ఒకటే అనే ఆ దృష్టిలో ఉండి బాగా చదువుకుంటానికి మీ ప్రయత్నం. అంటే ఆనాటి పరిస్థితి చూస్తుంటే సబ్జెక్ట్ గురించి ఏమీ తెలియదు, ఏదో పుస్తకాలు పట్టుకోవటం, స్కూల్కి వెళ్ళటం, గంట కొట్టగానే ఇంటికి వెళ్ళటం, ఆ చిన్న మొత్తం భోంచేయటం, మళ్ళీ రావటం, మళ్ళీ కూర్చోటం. ఒక అవగాహన అనేది, ఒక నేర్పించడం అనేది మరీ ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఉంటుంది. అంటే ఒక తెలియని పిల్లవాడికి ఈ విధంగా చదవాలి అంటే క్లుప్తంగా చెప్తే ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అర్థం చేసుకుంటుంది. ఏమి చెప్పకుండా ఏదో పాఠాలు చెప్పేసేసి ఓకే అయిపోయిందని చెప్పేసి పోవడం అంట కాకుండా ఇది దీనికి వర్షణ ఎదురు, అంటే ఒక బిట్టుకో బిట్టు ఇది ఇలా ఉంటుంది, క్లుప్తంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటారు. ఇప్పుడు చిన్న విరామం.